ఒకసారి అమెరికాలో క్యాథరిన్ అనేటువంటి ఓ సహోదరి మంచి ఆత్మీయ కుటుంబంలో పుట్టింది. ఒకటే కుమార్తె. ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయితే తల్లిదండ్రులు కారు ఇప్పించారు. చాలా భక్తి కలిగిన బిడ్డే, కానీ పరపురుషుని వ్యామోహంలో పడిపోయింది. ఆశలు చూపి మోసం చేసి ఆమె గర్భవతి అయిన తర్వాత ఆయన ఎటో వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులకు అవమానం తెచ్చాను, ఇలాంటి జీవితం ఉండకూడదని, చనిపోవాలని ఆ కారు తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ ఒక 600 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత ద రోడ్ ఎండని ఒక బోర్డు కనిపించింది. ఏమైందని చూస్తే అక్కడ లోయ ఉంది. ఇక ఆ లోయలో తన కారు దూకించి చనిపోదాం అనుకుంటుంది. దానికి ముందు ఒకసారి దేవుని దగ్గర క్షమించమని అడిగే అర్హత లేదు, కానీ మోకరించయ్యా, నా తల్లిదండ్రులు భక్తిగా పెంచారు, నేనైతే భక్తిగా పెరిగి చెడిపోయాను, క్షమించమని అడిగే అర్హత లేదు, కానీ నా తల్లిదండ్రులు ఓదార్చయ్యా, నేను చనిపోతున్నానని అలా తన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్ముకున్నాడు. ఆమేన్. ఆమెలో ఉన్నటువంటి ఆ చెడంతా కూడా దేవుడే తొలగించేశాడు. తనకు తెలియకుండా సాయంత్రం 6 గంటలకు మోకరించినటువంటి యవన బిడ్డ ఉదయం 6 గంటల వరకు మోకాళ్ళ మీద ఉంది, తన పాపాలు ఒప్పుకుంటూ ఉంది. పరిశుద్ధాత్ముడు ఆమెను అలా అభిషేకించాడు. తెల్లబారిన తర్వాత చూస్తే ఆమె జీవితంలో ఉన్న మైల అంత పోయి ఉంది. దేవుడు ఆమెతో మాట్లాడాడు, బిడ్డ, నీ జీవితం నా చేతిలో పెడితే నేను ఒక బలమైన సాక్షిగా నేను వాడుకుంటానని. ఆ రోజే తన జీవితం దేవుని చేతిలో పెట్టింది. నేరుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పింది. దైవజనుడు ఆమెను కొంతకాలము ఆధ్యాత్మికంగా బలపరిచి ఒక 10 మంది ఉన్న చిన్న సంఘాన్ని అప్పగించాడు. ఆమె చేయి పెడితే చాలు దెయ్యాలు కేకలేసి చెడిపోతున్నాయి. ఆమె ప్రార్థన చేస్తే క్యాన్సర్ విడుదలైపోతుంది. ఆమె ప్రార్థన చేస్తే కుదరని రోగాలు బాగైపోతున్నాయి. 1000 మందిగా సంఘం విస్తరించబడ్డారు. ఒక రోజు ఆమె ఇలా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, పెద్ద క్రూసేడ్ ఏర్పాటు చేసి, నీ జీవితం దేవుని చేతిలో పెడితే దేవుడు నిన్ను వాడుకుంటాడని ఆమె వాక్యం చెప్పటం ప్రారంభించింది. ఆ లక్షల మంది ప్రజల్లో ఒక 11 ఏళ్ల బాబు కూడా లేచి నిలబడ్డాడు, నా జీవితం ప్రభు చేతిలో పెడతానని. ఆ బాబుని స్టేజ్ మీదకి పిలిచి చేతులుంచి క్యాథరిన్ అనేటువంటి ఈ సేవకురాలు ప్రార్థన చేసి, దేవుడు నిన్ను ప్రపంచమంతా వాడుకోబోతున్నాడని ప్రవచనం చెప్పింది. ఈరోజు అలా ప్రపంచమంతా వాడబడుతున్న దైవజనుడు ఎవరో తెలుసా? బెన్హిన్ గారు. దేవునికి స్తోత్ర. ఈ క్యాథరిన్ అనేటువంటి దైవజనురాలు ఆ రోజు అతని మీద, ఆ దైవజనుడి మీద చేతులుంచి అభిషేకించి ప్రార్థన చేశారు. అవును, ఆమె జీవితం విలువబడిన తర్వాత, చెడు తొలగిపోయిన తర్వాత, అపవిత్రత తొలగిపోయిన తర్వాత, పాపం విడుదలైన తర్వాత, శాపమంతా తొలగిపోయిన తర్వాత ఆమెను ప్రభువు వాడుకోవటం ప్రారంభించాడు. ఈరోజు నీలో నుండి చెడు విరిగితే, చెడు తొలగిపోతే, అపవిత్రత తొలగిపోతే, పాపం విడుదలైతే, చెడు కార్యాలు తొలగిపోతే, త్రాగుడు విడుదలైతే, వ్యభిచారం విడుదలైతే, నీలో ఉన్న చీకటి కార్యాలు ఈ రాత్రి విరువబడితే, నా దేవుడు నీ జీవితాన్ని ఒక బలమైన పాత్రగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను విరిచి ఆయన సాక్షిగా నిలవబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, నా జీవితం ప్రభు చేతిలో పెడతానని నువ్వు అనుకుంటే, నీ జీవితం ప్రభు చేతిలో పెట్టడానికి నువ్వు ఇష్టపడితే, దేవుడు నీవు కని విని ఎరగని కార్యాలు నీ జీవితంలో చేయటం ప్రారంభించబోతున్నాడు.